గారంగా పెరిగే బిడ్డలకి లోక జ్ఞానం తక్కువ ఉంటది. తమ మంకు పట్టు పడుతుంటారు. అట్లాంటి మంకు పట్టు ఆడపిల్ల అమ్మాయి. దాంతో పాటు తన మతమే తన కాన్సెప్ట్. తనకు వచ్చిన పదవులను కూడా తన ఆ కార్యక్రమాల ద్వారా వచ్చింది అనుకుని అలాగే ప్రవర్తిస్తుంది. వెరీ సింపుల్ లాజిక్. నాకు బాధ అనిపించిందల్లా ఈ మొత్తం ఎపిసోడ్లో, ఇదే తెలంగాణలో ఏ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడితే రాజాసింగ్ పరిగెత్తేవాడు, లేకపోతే బండి సంజయ్ పరిగెత్తేవాడు, మొత్తం బీజేపీ నాయకులు అందరూ మాట్లాడేవాళ్ళు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అందరూ నిలదీసేవాళ్ళు. ఇక్కడ బీజేపీ మాధవ్ తప్పించి సనాతన ధర్మం గురించి కర్ణాటకలో ఎవడో మాట్లాడితే మాట్లాడాను పవన్ కళ్యాణ్, లేకపోతే ఒరిస్సా ఇదే తమిళనాడులో ఎవడో మాట్లాడితే మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎందుకు నోరు మీద పట్టలేదు ఇంత దారుణమైన వ్యాఖ్యల మీదన? రెండవది చంద్రబాబు నాయుడు ఏదో జగన్ గురించి తిడతారు. ఇదే కనుక వైసీపీ అని ఉంటే ఈ పార్టీకి రచ్చ జరిగిపోయేది రాష్ట్రం అంతా. రోజుల తరబడి అరడజించే మీడియాలో పుంకాల కథనాలు వీళ్ళ కుటుంబం అంతా, వీళ్ళ కుటుంబం ఎంత అని చెప్పి రాసుకొచ్చేవాళ్ళు. ప్లస్ డిబేట్లు పెట్టేవాళ్ళు. షర్మిల మాట్లాడేటప్పటికి ఏది ఎన్డీఏ బి టీం ఆవిడ కాబట్టి నోరు మీద పట్టలేదు. ఇవాళకి ఆనంద్ ధైర్యం చేశాడు, శభాష్ చెప్పాలి ఆయనకి. ఆయనలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి బయటకు వచ్చాడు, దేవుడు చేయించాడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యత నెరవేర్చాడు. ఓ హిందువుగా ఆయన మాట్లాడింది బాధ్యతాయుతంగా మాట్లాడాడు. తెలుగుదేశంలో ఎవరికి ధైర్యం చాలేదు. ఇదే లోకేష్